తమన్నా టాలీవుడ్ లో తారాపథంలో దూసుకుపోతున్న కథానాయిక. త్వరలో రామ్ చరణ్ తో రచ్చ చేయనున్న ఈ మిల్కీ బ్యూటీ పవర్ స్టార్ పవన్ తో డైనమిక్ డైరెక్టర్ పూరి రూపొందించనున్న కెమెరామెన్ గంగతో రాంబాబులో ఛాన్స్ కొట్టేసింది. మెగా ఫ్యామిలీలోని హీరోలు అందరితో నటిస్తూ మెగా హీరోయిన్ గా ముద్ర వేసుకుంటోంది భామ. You are my lucky Tamanna. మంచు మనోజ్ కథానాయకుడిగా రూపొందిన శ్రీ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది తమన్నా. ఆ తర్వాత అంతగా అవకాశాలు రాక తమిళ చిత్రసీమపై కన్నేసింది. కోలీవుడ్ లో కథానాయికగా నిలదొక్కుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ ఈ మిల్క్ బ్యూటీకి మంచి బ్రేక్ ఇచ్చింది. హ్యాపీ డేస్ విజయం తర్వాత తమన్నాకు టాలీవుడ్ లో అవకాశాలు పెరిగినా హీరోయిన్ గా నిలబడలేకపోయింది. 2 ఏళ్లకోసారి తెలుగు తెరపై తలుక్కున మెరుస్తున్న ఈ చిన్నదానికి సిద్ధార్థతో చేసిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం మంచి పేరు తెచ్చింది. గీతా ఆర్ట్స్ పతాకంపై సుకుమార్ తెరకెక్కించిన 100% లవ్ తో తమన్నా టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ఆమె కెరీర్ గ్రాఫ్ ను మార్చేసింది. వరుస అవకాశాలతో తెలుగు సినీ పరిశ్రమలో టాప్ రేంజ్ కు దూసుకుపోయింది. అప్పటికే తమిళంలో అగ్ర కథానాయికగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ తెలుగు సినిమాలకే ప్రాధాన్యమిచ్చింది. ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాచ్యుయేషన్. 100% లవ్ తర్వాత అల్లు అర్జున్ బద్రీనాథ్ లో ఈ పాలబుగ్గల చిన్నది ఛాన్స్ కొట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లిలోనూ ఈ వాలుకళ్ల చిన్నదే హీరోయిన్. ఈ సినిమాల విజయాలతో సంబంధం లేకుండా తమన్నాకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వచ్చాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన తమన్నా కథానాయికగా నటించిన రచ్చ త్వరలో విడుదల కానుంది. 12 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పూరి తెరకెక్కిస్తున్న కెమెరామెన్ గంగతో రాంబాబులో కథానాయిక అవకాశాన్ని అందిపుచ్చుకుంది ముద్దుగుమ్మ. తన 150వ చిత్రంలో కథానాయికగా తమన్నా నటిస్తే బాగుంటుందని స్వయంగా చిరు మనసులో మాట బయటపెట్టాడు. ఇలా ఈ ముద్దుగుమ్మ మెగా ఫ్యామిలీ హీరోలందరితోనూ నటించనున్న తొలి కథానాయికగా రికార్డు సృష్టించనుంది. చెలియచు పులే చిలిపి